వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు సబ్జెక్టు సంబంధించి 3వ పాఠ్యాంశం వెన్నెల, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు అనే అంశంలో పదజాలం వ్యాకరణం చూద్దాం. పేజ్ నెంబర్ 32 పాఠ్యపుస్తకంలో 32వ పేజీలో భాషాంశాలు 3వ అంశం చూడండి. దీనిలో పదజాలం కింది వాక్యాల్లో గీతగీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతంగా సొంత వాక్యాల్లో ఉపయోగించండి. దీనిలో స్మితకాంతి అనే పదానికి గీత గీయడం జరిగింది. స్మితకాంతి అంటే అర్థం, దీన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాద్దాం. చూడండి పదజాలం. స్మితకాంతి, దీనికి అర్థం చిరునవ్వుల వెలుగు. రాసుకోండి, చిరునవ్వుల వెలుగు. సొంత వాక్యం చూడండి. స్మితకాంతి, చంటి పిల్లల స్మితకాంతి అందరినీ ఆనందపరుస్తుంది. ఇక రెండవ అంశం దీనిలో దివికి గీత గీయడం జరిగింది. దివి అంటే అర్థం ఆకాశం. దీనికి సొంత వాక్యం భగీరథుడు గంగానదిని దివి నుండి భువికి దింపాడు. భగీరథుడు గంగను దివి నుండి భువికి దింపాడు. దివి అంటే ఆకాశం. ఇక ఈ అంశం దీనిలో మిక్కుటమైన ఈ పదానికి గీత గీయడం జరిగింది. మిక్కుటము అంటే అధికం, ఎక్కువ. దీనికి సొంత వాక్యం వర్షాలు పడక రైతుల యొక్క బాధలు మిక్కుటమైనాయి. వర్షాలు పడక రైతుల యొక్క బాధలు మిక్కుటమైనాయి. ఇక ఈ అంశంలో రజనీకర బింబం, దీనికి గీత గీయడం జరిగింది. రజనీకర బింబం అంటే చంద్రబింబం, అర్థం చంద్రబింబం. దీనికి సొంత వాక్యం పౌర్ణమి నాడు రజనీకర బింబం ఎంతో అందంగా ఉంటుంది. ఇది 1వ అంశం. 32వ పేజీలో 2వ ప్రశ్న. నిఘంటు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి అన్నాడు. వెళ్ళి, కుండలి, నెట్ట ఉడుచు, ఈ పదాలను ఇవ్వడం జరిగింది. వెళ్ళి, దీనికి నానార్థాలు రాసుకోండి. పేజీ నెంబర్ 32. ప్రవాహం, తెలుపు, పరంపర. అంశం కుండలి, దీనికి నానార్థాలు పాము, నెమలి, గుండ్రనిది. ఈ అంశం నెట్ట ఒడుచు, దీనికి నానార్థాలు ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు. తర్వాత 33వ పేజీలో 3వ అంశం ఇవ్వడం జరిగింది. 3వ అంశం చూడండి. 33వ పేజీలో కింది మాటలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు రాయమని అక్కడ 6 అంశాలు ఇవ్వడం జరిగింది. 6 ప్రశ్నలు. నుంచి వరకు ఇచ్చాడు. చూడండి. చాట్పు, దీనికి పర్యాయ పదాలు పోలిక, రీతి, విధం. వెళ్ళి, దీనికి పర్యాయ పదాలు ప్రవాహం, వెల్లువ, స్రోతస్సు. ఈ కైరవం, దీనికి పర్యాయ పదాలు కలువ, ఉత్పలం, కోవలయం. కౌముది, వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. చంద్రుడు, సుధాకరుడు, రజనీకరుడు, జాబిల్లి. ఇది జాబిల్లి, జాకి ఆవుతు రాసుకోండి, జాబిల్లి. అంశం తమస్సు లేదా తమం, దీనికి పర్యాయ పదాలు చీకటి, తిమిరం, ఇరులు. 33వ పేజీలో 4వ ప్రశ్న.
కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. అక్కడ 5 ప్రకృతి పదాలు ఇవ్వడం జరిగింది, వాటికి వికృతి పదాలు రాయాలి. సంధ్య, సంధ్య లేదా సంధ్య, సంధ్య. దిశ, దశ. ధర్మము, దమ్మము. రాత్రి, రాతిరి, రేయి. నిశ, నిసి. ప్రకృతి పదాలు ఇచ్చాడు, ఇవన్నీ ప్రకృతి పదాలు, వాటికి వికృతి పదాలు ఇవి. ఇక 5వ ప్రశ్న, క్రింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. 33వ పేజీలో 5వ ప్రశ్న, క్రింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. వికృతి ఇచ్చాడు, వాటికి మనం ప్రకృతి పదాలు రాయాలి. గురువము, ఇది వికృతి. గర్వము ప్రకృతి. జతనము, యత్నము. దశ, దిశ. చంద్రుడు, చంద్రుడు. ఇవి 3వ పాఠ్యాంశం వెన్నెలలో భాషాంశాలకు సంబంధించి పదజాలం. తరువాత వ్యాకరణాంశాలలో మొదటి ప్రశ్న, కింది సందులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి వాటిని విడదీసి సూత్రాలు రాయండి అన్నాడు. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి ఇచ్చాడు. పాఠ్యపుస్తకంలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలను వెతికి రాయాల్సి ఉంది, వాటికి సూత్రాలు రాయాల్సి ఉంది. పాఠ్యపుస్తకంలో రజనీకరుడు, రజనీశ్వరుడు. చూడండి, రజనీశ్వరుడు ఇది పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదం. దీన్ని విడదీస్తే రజనీ ప్లస్ ఈశ్వరుడు, రజనీశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. తర్వాత ఆంశం గుణసంధి ఇచ్చాడు. దివసేంద్రుడు విడదీస్తే దివస ప్లస్ ఇంద్రుడు, దివసేంద్రుడు గుణసంధి. సూత్రం, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి. తరువాత ఉత్వసంధి. పండువులై, పండువులు ప్లస్ ఐ, పండువులై ఉత్వసంధి. సూత్రం, ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా వస్తుంది. ఇది 33వ పేజీలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు. 34వ పేజీలో క్రింది పదాలు విడదీసి సందులను గుర్తించి సూత్రాలు రాయండి అన్నాడు. 34వ పేజీ 2వ ప్రశ్న, ఇచ్చిన పదాలను విడదీసి సందులు పేర్లు రాయాలి. దానిలో మొదటిది ఆ అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత యణాదేశ సంధి. అత్యంత ఇచ్చాడు, దాని పక్కన మీరు అతి ప్లస్ అంత రాసుకోండి, ఈక్వల్ టు పెట్టి యణాదేశ సంధి రాసుకోండి. ఖాళీ ఉన్న చోట సూత్రం రాసుకోండి. ఈ ఊరులకు వేరే అచ్చులు పరమైతే ఎవరలు ఆదేశంగా వస్తాయి. తర్వాత ఆ వంట ఆముదము ఈక్వల్ టు వంట ప్లస్ ఆముదము, వంట ఆముదము అత్వసంధి. సూత్రం, అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. ఈ ఏమనిది, ఏమి ప్లస్ అనిది, ఏమనిది ఇత్వసంధి. సూత్రం, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఈ అవ్విధంబున, ఆ ప్లస్ విధంబున, అవ్విధంబున త్రికసంధి. దీనికి 2 సూత్రాలు ఇవ్వడం జరిగింది. సూత్రం 1, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. 2, ద్వియుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చిక దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. ఇది 34వ పేజీలో 2వ ప్రశ్న. ఆ క్రింద 3వ ప్రశ్న, కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి. 3వ ప్రశ్న 34వ పేజీలో 3వ ప్రశ్నకు సమాధానం చూడండి. నలు దిశలు, దాని పక్కన రాసుకోండి 4 దిశలు, ద్విగు సమాసం. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. 34వ పేజీలో 4వ ప్రశ్న,
కింది పద్య పాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి అని ఇచ్చాడు. అభినుతేందు చంద్రకాంబోది అనే పద్యం రూపకాలంకారం. ఆ పక్కన రాసుకోండి రూపకాలంకారము. ఆ పద్య పాదంలో ఉన్నటువంటి అలంకారం రూపకాలంకారము. సమన్వయం చూడండి, పక్కన రాసుకోండి. వెన్నెల అనే సముద్రం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని పద్యంలో ఉంది. పాదంలో ఉపమేయమైనటువంటి ఈ పద్యపాదంలో ఉపమేయమైనటువంటి వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రూపకాలంకారము. ఇది 10వ తరగతి తెలుగు పాఠ్యాంశం 3వ పాఠం వెన్నెలకు సంబంధించినటువంటి వ్యాకరణాంశం, భాషాంశాలు. తరువాత 4వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.